రూ. 10,00,000 కోటి నకిలీ నోట్లు ఇస్తామంటే దాన్ని మోసగించిన 5గురిని చిత్తూరు జిల్లా జీడి-నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు 2 పోలీసులట, ఒక టీడీపీ నాయకుడు. జీడి-నెల్లూరు మండలం బుట్టకండ్రికి డంపింగ్ యార్డ్ దగ్గర శనివారం అరెస్ట్ చేసిన నిందితులను ఆదివారం చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి రిమాండ్ విధించడంతో నిందితులను చిత్తూరు జైలుకు తరలించారు. కేసులో ప్రధాన నిందితుడు సెల్వం మిట్టవేల్కూరు గ్రామ టీడీపీ నాయకుడు. సెల్వం కుమారుడు సీఎం చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుల్లో లోకనాథం చిత్తూరులో ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తుంటే రవిచంద్రన్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్. ఈ కేసు వివరాలను జీడి-నెల్లూరు పోలీసులు ఆదివారం చెప్పారు. వాళ్ళు తెలిపిన మేరకు వేలూరు జిల్లా సైదాపేటకు చెందిన ఇళంగోవన్, జీడి-నెల్లూరు మండలం మిట్టవేల్కూరు దళితవాడకు చెందిన సెల్వం, అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుమార్, వేల్కూరు గ్రామానికి చెందిన రవి, పెనమలూరు మండలం గుడ్మాణంపల్లికి చెందిన లోకనాథం అలియాస్ లోక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇస్తామని తమిళనాడు కృష్ణగిరికి చెందిన మంజు విజయ్ని సంప్రదించారు. 10 లక్షలు ఇస్తే కోటి నకిలీ నోట్లు ఇస్తామని చెప్పి బుట్టకండ్రికి దగ్గరికి పిలిచారు. వాళ్ళతో ముఠాలోని కొందరు సభ్యులు మాట్లాడుతుండగా ముందస్తు ప్రణాళిక ప్రకారం 2 పోలీసులు అక్కడికి చేరుకుని బెదిరించి బాధితుల దగ్గర ఉన్న నగదు, మొబైల్ ఫోన్లు లాక్కెళ్లారు. బాధితులు వెంటనే జీడి-నెల్లూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ముఠాలోని 5గురిని అరెస్ట్ చేశారు.